కులాలకు సృష్టికర్త కాంగ్రెస్ పార్టీ అని, దేశంలో కులాలను పుట్టించిన ఆ పార్టీ మనుషులను మనుషులుగా చూడడం లేదని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న దేవాలయంలో దర్శనానికి వెళ్లిన చాకలి కులానికి చెందిన కుటుంబంపై కుల వివక్షతో దాడి చేసి 2 నెలల పసిగుడ్డు మృతికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్తో గురువారం మంతని పట్టణంలోని జ్యోతిరావు పులే విగ్రహం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు మౌన ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మౌనిక దంపతుల కూతురు బేబీ మౌనిక ప్రపంచాన్ని చూడకముందే కుల వివక్షత ఆ పసిపాప ప్రాణం తీసిందన్నారు. ఈ ఘటన మనం ఏ దశాబ్దంలో ఉన్నామో అర్థం కావడం లేదని, ఇంకా అనాగరికతలోనే ఉన్నామా అనే ఆలోచన కలుగుతుందని ఆయన వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి అమానుష సంఘటన మానవత్వం మట్టిలో కలిసినటువంటి రోజుగా అభివర్ణిస్తూ మరి గణేష్ మౌనిక గార్ల పుత్రిక బేబీ మౌనిక ఈ ప్రపంచాన్ని చూడకముందే కుల వివక్షతోటి మరణించడం 21వ శతాబ్దంలో ఉన్నమా, మరి మనం 18వ శతాబ్దంలో ఉన్నమా అనే విధంగా ఇవాళ ఆలోచన వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కులాలకు సృష్టికర్త, కులాలను పుట్టించిందే కాంగ్రెస్ పార్టీ. దేశంలో మనుషులను మనుషులుగా చూడని పార్టీ దేశంలో ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలా మంది అట్టి విషయాన్ని మర్చిపోవడం వలన ఏదో ఒక రూపంలో ఏదో ఒక వేషంలో ఈ దేశంలో అధికారంలోకి వస్తూ తన నైజాన్ని చూపిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ రోజు చుండూరు సంఘటన 1991లో ఇదే విధంగా జరిగింది. ఆ రోజులు దళితులు అనేక మంది కులాల మధ్య తగువలాటతోటి చనిపోవడం జరిగింది. అంతేకాకుండా నిన్న మరి నల్గొండ జిల్లాలో ఒక యువకుడు లాకప్ డెత్ అయిండు. లాకప్ డెత్ అయి కార్ల రాజేష్ ఆయన చనిపోవడం జరిగింది. చనిపోతే అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నటువంటి వ్యక్తి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినంతనైతే అక్కడ మళ్ళీ బీసీ